హలో, గుడ్ ఈవినింగ్. వీడి పేరు వెంకట్ అండి. సనాతన వెంకట్. అంటే సన్నాతుల ధర్మం ఉంది కదా, సన్నాతుల ధర్మం, సన్నాసి ధర్మం. ఆ సన్నాతుల్లో వీడొక చిన్నాతు, పిల్లాతు. వీడు చిన్న పిల్ల ఆతుగాడు అనుకుని వదిలేయకూడదండి. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఇది పసికిర పాము, కాకపోతే కొంచెం కూరలు ఉంటాయి, కొంచెం విషం పాము. వీడి విషం ఆతుగూడు బేకలేదనుకోండి, పెద్ద మ్యాటర్ కాదు. వీడు ఉత్త ఆవులేగాడు. వీడేంటంటే వీడు బైబిల్ బూతు పుస్తకం అని ప్రతిదానికి బైబిల్ బూతు పుస్తకం అంటాడు. బైబిల్ బూతు పుస్తకం అనే ప్రతి ఒక్క లంగాకి చెప్పేది ఏంటంటే, వర పిచ్చిలని చూడలారా, బైబిల్ బూతు పుస్తకం అయితే ప్రపంచం అంతా బైబిల్ ఎందుకు నడిచిద్దిరా? ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎపిసోడ్ బైబిల్ రే. బైబిల్ మొట్టమొదట అచ్చు వేసిన గ్రంథం కూడా బైబిల్. మీకున్నాయిగా 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారుగా, 6 దేవుళ్ళు. వాళ్ళ ఎవడి ఎంత లిపి ఉందరా వాటికి? అసలు వాటికి ఒకడు రాసినోడు తీసినోడు ఎవడన్నా ఉండారా? అదేమంటే 50,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు అయి సోది జంగుతారు. సర్లే, బైబిల్ బూతు పుస్తకంగా ఇప్పుడు మన గొప్పలు చూద్దాం వినండి. మనవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ర్యాంప్ ఎక్కిస్తారు మనవాళ్ళు. ర్యాంప్ అంటే ర్యాంప్ కాదు, మళ్ళీ ఏందమ్మా బైబిల్ బూతు పుస్తకం. మరి సరే, బైబిల్లో మనుషులు తప్పులు చేశారు, మరి మన గొప్పతనం ఏంది? మనవాళ్ళు ఏం చేశారు? ఇంద్రుడు ఎవడమ్మా? ఇంద్రుడు దేవాతి దేవుడు, స్వర్గానికి ఓనర్. వాడు గౌతమ్ మహర్షి భార్య అహలిని నా కొడుకు. వాడు రేపు జాతర. నేను చెప్పేది కూడా కాదు, నేను చెప్పేది ఏముంది, అత్తారింటి దారే సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పిండు. బ్రహ్మానందం గారిని గుద్దబాల కొట్టుకుంటా ఇంద్రుడికి గుద్ద నొప్పాన కొడుక్కి. అహలిని పాపం ఒంటరిగా ఉందని రేపు జాతర. జలంధరుడిని చంపాలని వాడి భార్య జలంధరుడి భార్య పేరు వృందని విష్ణువు రేపు జాతర, విష్ణుమూర్తి. అది మహాభారతంలో ఉంటుంది. విష్ణు వాడు లంగాకి కళ్ళు వాడని తెంగిండా. వాడు ఏంట్రా వాళ్ళ పిల్లల్ని తెంగటం ఏంట్రా నా కొడుకులు వీళ్ళు. విష్ణుమూర్తి జలంధరుడి భార్య వృందని రేపు జాతర. శంఖచూడి భార్య, శంఖచూడు అని ఒకడు ఉంటాడు, వాడి భార్య తులసి. తులసిని శివుడు మానభంగం జాతర. అసలు వాడు శివుడికి కొద్దిగన్నా నా కొడుక్కి బుద్ధి ఉందరా? శివుడికి ఆ సమాధులమ్మడి తిరిగాడు తిరక్క. వాడు పాపం తులసిని రేపు చేయాల్సిన అవసరం ఏంట్రా? వాడు పార్వతి లేదా, దాన్ని వేసుకోవచ్చుగా. నా కొడుకు అడిగేవాళ్ళు లేరని నా కొడకలారా మీ దేవుళ్ళు మీరు. దేవగురు బృహస్పతి, వాడు బృహస్పతికి వాడికి అన్న ఉంటాడు, వాడి పేరు ఉతత్పుడు అని ఒకడు ఉంటాడు. వాడు బృహస్పతి భార్య మమత అని అవుతుంటుంది, అది నిండు గర్భిణి, దాన్ని రేపు జాతడు. లంజొడగలార గొద్ద నిండా ఇదంతా తప్పులు పెట్టుకొని, గుద్ద కింద బొత్తు పెట్టుకొని తప్పులు పెట్టుకొని, నీ అమ్మ వాళ్ళని అంటారేంట్రా మీరు? మీ గ్రంథాలు, మీ దేవుళ్ళు. అరే ఒక్క నా కొడుకన్నా మంచి దేవుడు ఉండారా మీకు? నా కొడుకులు వాడు చూస్తేనే కోకలెత్త దింగుతాడు, వీడు చూస్తేనే దీన్ని రేపు జాతడు. నీ అవ్వ పిల్లాతుగా నీకేం తెలుసురా? సనాతన సుల్లాతులు వెంకటు, సుల్లాతుల ధర్మం ఒకటి పెడతారు, సనాతన ధర్మం అని. ఇచ్చిన మడ్డ ఎందుకు బంద్ చేసుకో, ఇలాంటి దెంగులు తింటాను తప్పితే దేనికి పనికిరారు మీరు. ఇచ్చిన మడ్డలు అంతా కలిసి బైబిల్ బూతు పుస్తకం. ఇంకా బూతులు. కిష్టుడు 16,000 మందిని రేపు జాతర.
నా కొడుకు అడిగేవాళ్ళు లేక కొత్త పాలగొట్టేవాళ్ళు లేక కిష్టుణ్ణి అట్ట చేస్తుండ్రు. ఏంట్రా బాబు మీరు మీ దేవుళ్ళు ఉద్దాము